తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాతకాలు చూయించుకుంటూ ఉంటారు. అంతా బాగున్న వాళ్ళు చాలా హ్యాపీ, కానీ నిజంగా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఈ సంవత్సరం కూడా ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏమైనా పూజలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుందేమో అని కూడా వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో మీరు కూడా ఒక యాగం చేయబోతున్నారని మేము విన్నాం. సో అదేంటి, ఆ విశిష్టత, ఏ ఏ రోజుల్లో చేయబోతున్నారు, కొంచెం వివరించండి. ఇప్పుడున్నటువంటి వ్యవహారాలలో కుజదోషం అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారినటువంటి ఒక దోషం. దాంతోపాటు సర్పదోషం. ఈ సర్పదోషాలు కూడా నాన్న చాలా రకాలు ఉన్నాయి. సర్పదోషం, కాల సర్పదోషం, అతిగండ కాల సర్పదోషం, కర్కోటక కాల సర్పదోషం, ఇలా రకరకాల సర్పదోషాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సర్పదోషాలు, కుజదోషాలు ఉండేటువంటి వాళ్ళు కొన్ని నక్షత్రాలు ఉంటాయి నాన్న. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు, అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, ఆశ్లేష నక్షత్రాలు. ఈ 10 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సర్పదోషం ఒకటి, అలాగే కుజదోషం అనేటువంటి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. మిగిలిన వాళ్ళకి ఉండదా అంటే వాళ్ళ జాతకాన్ని పరిశీలన బట్టి తెలుసుకోవచ్చు మనం. ఈ నక్షత్రాల్లో మన వంశంలో ఏ ఒక్కళ్ళు పుట్టినా తప్పనిసరిగా ఈ దోషాలు ఉన్నట్టే లెక్క. అంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ ఇంటికి వచ్చేటువంటి అల్లుడు కావచ్చు, ఇంటికి వచ్చేటువంటి కోడలు కావచ్చు, పుట్టినటువంటి మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు, ఓకే, మన పూర్వీకుల్లో ఎవరైనా ఉండి ఉండొచ్చు. ఈ నక్షత్రాలు పుట్టితే తప్పనిసరిగా కుజదోషం, ఈ సర్పదోషం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది తరతరాలకి కూడా క్యారీ అవుతుందా పరిష్కారం పాటించకపోతే? అంతే కదా నాన్న. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, దానికి నివారణ చేయకపోతే అది పెరుగుతూనే ఉంటుంది కదా. ఒక చెట్టు వేసాం, నీళ్లు పోస్తూ ఉన్నాం, పెరుగుతూ ఉంటుంది. పాపం పండడం అంటారు చూసారా, పండ్లు పండి మనం తింటం అనేది అక్కడికి వచ్చేసరికి ఆ పండు కుళ్ళిపోయి మన చేతికి వస్తాం, ప్రతిఫలం ఉండదు. అంత కష్టపడ్డా కూడా ఫలం ఉండదు. దీంట్లో కుజదోషం వల్ల ఇప్పుడు అతి ఎక్కువ మంది భయపడుతున్నటువంటి విషయం వివాహం కాకపోవడం. మెయిన్ ఎంత వయసు వచ్చినా వివాహం కాకపోవడం. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఆడపిల్లలు మోపిల్లలు మేము పెళ్ళిళ్ళు చేసుకోము అని చెప్పడం, అదొక పెద్ద సమస్య. దాంతోపాటుగా పెళ్ళయింది, ఇద్దరు కలిసి ఉండలేకపోవడం, డివోర్స్ కేసు ఎక్కువైపోతున్నాయి. ఎక్కువ నాన్న. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తే అన్ని కోర్టులు ఖాళీగా ఉంటాయి, ఫ్యామిలీ కోర్టు ఒక్కటే బిజీగా ఉంటుంది. అతి ఎక్కువ కేసులు ఉండేది ఫ్యామిలీ కోర్టులోనే ఉంటున్నాయి. పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకి విడిపోవడం, మళ్ళీ ఇంకో వివాహం చేసుకోవడం, మళ్ళీ ఇంకో వివాహం, అది కూడా ఇదైపోవటం. ఇలా రాబోయే రోజుల్లో నాన్న ఒక ప్రమాదం కూడా రాబోతుంది. ఇప్పుడు ఒక పెళ్ళైన వాడిని చూసి అవహేళన చేసేటువంటి పరిస్థితిలో కూడా రాబోతున్నారు జనాలు. అరే వీడికి ఒక పెళ్ళి అయింది అట్రా, నాకు 3 అయినాయి 4 అయినాయి అని చెప్పి అదేదో పెద్ద సర్టిఫికెట్ లాగా, పెద్ద క్వాలిఫికేషన్ లాగా చెప్పుకునేటువంటి పరిస్థితికి కూడా అలాంటి దుస్థితికి దిగజారిపోతూ ఉన్నాం మనం. ముఖ్యంగా అంటే వికలత్ర యోగం అంటాం, రెండో వివాహ యోగం. దాంతోపాటుగా సంతానం కలగకపోవటం, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉండేటువంటి సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, బ్యాక్ పెయిన్స్ అని, స్టమక్ పెయిన్స్ అని, ఇర్రెగ్యులర్ అని, పీసీఓడీలని, ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు నాన్న. ఇలాంటివి ఎక్కువగా ఉండడం, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండకపోవడం, వాళ్ళు ఆటిజం అంటాం చూడండి, రకరకాల మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఆటిజంతో బాధపడటం, ఇది చాలా మందిలో ఇప్పుడు కలుగుతున్నటువంటి ఒక పెద్ద సమస్య. లేదు, హైపర్ యాక్టివ్గా ఉండడం. ఎలాంటి వాడు ఇంట్లో కూర్చొని గట్టి క్యాకేస్తే ఊరు మొత్తం వినపడుతుంటుంది. పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు కూడా అలా, ఈగో ప్రాబ్లమ్స్ ఇలాంటివి. దీంతో పాటుగా ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండలేకపోవటం. పెళ్ళైపోతుంది, వచ్చిన భార్య కాపురం విడదీసేసి తల్లిదండ్రులను దూరం చేస్తుంటుంది. అంటే కుటుంబ సభ్యులు ప్రేమమయంగా ఉండలేకపోవటం, ప్రేమతో ఒకే చోట ఉండలేకపోవటం కూడా. దాంతోపాటుగా ఆర్థిక సమస్యలు, అప్పులు తీసుకోవడం, తీర్చలేకపోవటం, అప్పు తీర్చడం కోసం మరలా ఇంకో అప్పు చేయడం, దాన్ని తీర్చడం కోసం ఇంకో అప్పు చేయడం, అప్పులో కూరుకుపోవడం, అలాగే ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడం. ముఖ్యంగా ఇచ్చిన డబ్బులు ఏదో అవసరానికి ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటాయి, రావు. దాంతోపాటు జాయింట్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాం కదా,
పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే వస్తే ఇద్దరికి లాభం రావాలి, లేకపోతే ఇద్దరికి నష్టం రావాలి. నష్టం కలగాలి. కానీ ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు ఎవరితోనో పార్ట్నర్షిప్ చేస్తే అవతల వ్యక్తికి ఏ రకమైనటువంటి నష్టం చేయకూడదు, వాడు హ్యాపీగా ప్రాఫిట్లో బయటికి వెళ్ళిపోతాడు, నష్టం మొత్తం ఇతనే భరిస్తూ ఉండాల్సింది. ఒకరికి. అలాగే ఉద్యోగం రాకపోవడం, చదువుకున్న చదువుకి వచ్చిన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేకుండా ఉండటం, ఉత్తమ స్థితికి వెళ్ళలేకపోవడం, విదేశీ ప్రయాణాలు గజనీ మహమ్మద్ దండయాత్ర లాగా ప్రయత్నిస్తూనే ఉంటారు, వీసా ఆఫీస్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ అప్లై చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇలా విదేశీ ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోవడం. దీంతో పాటుగా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా అది మగవాళ్ళకి కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి, హృద్రోగాలు అంటారు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీ, లివర్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి సమస్యలు. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారు. మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒక సమస్య ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంది, ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంది. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు ముఖ్యంగా అంటే కుజగ్రహం. కుజదోషం అని చెప్పి మనం నాలుగుగా సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం మాట. అవునా? ఈ కుజదోషం పోవాలి అంటే కుజుణ్ణి, ఆయన అనుగ్రహం కావాలి, ఆయన మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు నాన్న, మీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, నాకు కావాలి అని మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే మీ వారిని అడిగితే తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళొచ్చుగా. అవునా? కరెక్ట్. అలాగే ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవతలు ఉంటారు, అధిపతి ప్రతి గ్రహానికి ఉంటారు. దాంట్లో కుజుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయన ఒప్పుకుంటే కుజుడు కూడా ఒప్పుకోవాల్సిందే, తప్పనిసరిగా అనుగ్రహించాల్సిందే. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఒక్కసారి మనం ఎడిక్ట్ అయితే ఆయన మనకి ఎడిక్ట్ అవుతాడు. ఆయన మనకి తప్పనిసరిగా మన చేపట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలామంది మోసపోతుంటారు కదా, అప్పులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఏదైనా ఎదురు వాళ్ళ మాటలు నమ్మేసి. ఇలాంటి విషయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన చేతిలో ఉండే శూలాన్ని కూడా జ్ఞానశూలం అంటారు నాన్న. అది ఎంత షార్ప్గా ఉంటుంది, మన బ్రెయిన్ ఎంత షార్ప్గా తయారవుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏ పని చేయాలి, చేయకూడదు, ప్రతి ఒక్కటి మన చేయి పట్టుకొని నడిపించేటువంటి వాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. చాలా ఈజీగా తొందరగా మనకి ఎడిక్ట్ అయ్యేటువంటి ఇది మనం వినాయక చవితి కథలో కూడా వింటూ ఉంటాం. వాయువేగంగా అన్ని నదుల్లో స్నానం చేసి వచ్చాడు అని. ఆయన ఇచ్చే అనుగ్రహం కూడా వాయువేగంగానే ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కుజదోషాలు, సర్పదోషాలు పోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో లోక కళ్యాణం జరగాలి, అందరికి అనుకున్నటువంటి పనులు కావాలి అనేటువంటి సంకల్పం కోసం ఏప్రిల్ 23, 24, 25 తారీఖులు 3 రోజుల పాటు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, మారుతీనగర్, చైతన్యపురి, కొత్తపేట, హైదరాబాద్లో స్కంద యాగం అని చెప్పి చేస్తున్నాను అన్న. స్కందుడు అంటేనే సుబ్రహ్మణ్య స్వామి కదా. 1,00,000 సార్లు జపం, 1,00,000 సార్లు మూలమంత్ర హవనం. ఇంకా పళ్ళు కాకుండా ఉంటాయా మనకి? 1,00,000 సార్లు జపం చేస్తే ఏదైనా మంత్రసిద్ధి కోసం 1,00,000 సార్లు జపం చేయమని చెబుతాం మనం. అలాంటిది 1,00,000 సార్లు జపం జరుగుతుంది, 1,00,000 సార్లు హవనం జరుగుతుంది 3 రోజుల పాటు. 23వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి ప్రారంభించుకుంటే 25వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. 3 రోజులు జరుగుతూ ఉంటుంది. 25వ తారీఖు మహాపూర్ణాహుతి, మహా ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. 26వ తారీఖు అన్నసంతర్పణ కార్యక్రమం. అంటే ఇంత యాగం చేసినప్పుడు భోజనాలు పెట్టాలి కదా. అందుకని చెప్పి 26వ తారీఖు అన్నసంతర్పణ కార్యక్రమం. ఈ పూర్ణాహుతి, ఈ హడావుళ్ళు భోజనాలు పెట్టుకుంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. దేవస్థానం చిన్నది కానీ చాలా శక్తివంతమైనటువంటి దేవస్థానం. ఆ దేవస్థానం కూడా స్వయంభూ స్వామివారు, ఆంజనేయ స్వామి వారు భూమిలో దొరికారు. ఆ స్థలంలోనే మీరు ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగింది. దాంట్లోనే అయ్యప్ప స్వామి వారు ఉంటారు, రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది, విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. మంగళవారం హనుమాన్ మెయిన్ టెంపుల్ అది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి పూజలు బాగా జరగాలి కదా. మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం ఇంతే ఉంటుంది నాన్న, 1 ఫీటే. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆంజనేయ స్వామి వారిని డామినేట్ చేస్తూ ఉంటారు.
ఈయన దగ్గర 150-200 మంది అభిషేకం చేయించుకుంటారు, ఆయన దగ్గర 50-60 మంది అర్చన చేయించుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర. అంటే ఎంత డామినేటెడ్గా పనిచేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేయడం కూడా మేము దాదాపు గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి మంగళవారం అభిషేకం చేస్తూ ఉంటాం. అలాంటి స్థలంలో అభిషేకం చేయించుకున్న వాళ్ళ పనులు అందరి పనులు అవుతూనే ఉంటాయి మా దగ్గర. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అంటేనే ఎంతో చాలా విశేషం. అలాంటిది ఆ స్థలంలో ఈ యాగం చేయటం 3 రోజుల పాటు, 4వ రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఇస్తున్నాం. కొంతమంది దూరంలో ఉంటారు కదా గురుగారు, వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం 3 రోజులు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు చివరి రోజు రావచ్చా, లేదంటే రాకపోయినా డబ్బులు కట్టినా కూడా వాళ్ళ విషయాలని తెలియజేస్తే కూడా మీరు చేస్తారా? తప్పనిసరిగా నాన్న. ఇప్పుడు మన దేశంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, మన రాష్ట్రంలో బయట వాళ్ళు ఉండొచ్చు, ఊళ్ళో ఉండేవాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. వేరే దేశాల నుంచి కూడా చాలా మంది మనకి కార్యక్రమానికి పాల్గొంటూ ఉంటారు. అలా ప్రత్యక్షంగా పరోక్షంగా 2 విధాలు పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా వచ్చి చూడొచ్చు, లేదు పరోక్షంగా మా గోత్రనామాలతో మాకు చేయించండి అని చెప్పినా కూడా చేయించవచ్చు దాంట్లో. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమం తప్పనిసరిగా అంటే అత్యంత అద్భుతంగా ఒక శక్తివంతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నిజంగా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ యొక్క యాగం. అనుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు నాన్న. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. కుజదోషాలు సర్పదోషాలు పోయి అనుకున్న పనులు చక్కగా ప్రశాంతంగా జీవనం సాగడానికి ఉపయోగపడేటువంటి యాగం ఇది. ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చు, ఏ ఒక్కరైనా చేయించుకోవచ్చు. ఇందాక చెప్పిన 10 నక్షత్రాలే కాకుండా ఏ నక్షత్రంలో ఉన్నవారైనా, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఏ ఒక్కరైనా సరే గోత్రనామాలు చక్కగా గోత్రనామాలతో యాగం చేయించుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాము. అలాగే ఏదైనా సామాగ్రి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. ఈ యాగానికి కావాల్సినటువంటి సామాగ్రి, ఆవు నెయ్యి అని, వస్త్రాలు అని, హోమంలో వేసేటువంటి ద్రవ్యాలని, ఇలా ఏవైనా కూడా ఎవరైనా విరాళ రూపంలో ధన వస్తు రూపేణ ఇవ్వచ్చు. లేదు ఇవన్నీ కూడా మా వల్ల కాదండి, మేము గోత్రనామాలతో చేయించుకుంటామంటే గోత్రనామాలతో కూడా చక్కగా 3 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. అన్నదానంలో కూడా మన భాగస్వాములమే. గోత్రనామాలు రాయించుకున్నటువంటి అందరికీ అన్నదానంలో కూడా భాగస్వామ్యమే కదా. ఆ యాగంలో జరిగేటువంటి ఖర్చు కూడా కాస్త ఎక్కువగా పెడుతున్నాను. అంటే ఎక్కువగా పెట్టడం వల్ల ఏదో శోభ వస్తుందని కాదు, ఎక్కువ ఖర్చు అవుతుంది. యాగం అంటేనే చాలా ఖర్చు అవుతుంది. దాదాపు 10 మంది బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళందరికీ బ్రాహ్మణ దక్షిణని, దీక్షావస్త్రాలని, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, అంకురార్పణ, దీక్షాధారణ, యాగం, ఇవన్నీ యాగశాల ప్రవేశం, ఇవన్నీ చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అధికమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే. కానీ ఏదేమైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అందరూ పాల్గొనండి. తప్పనిసరిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని సంతోషంగా జీవించండి. చాలా చక్కని స్కంద యాగం, చాలా మంచి సదుద్దేశంతో మంచి సంకల్పంతో చేస్తున్నారు గురువుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి గొప్ప కార్యాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు, అందరికీ పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆ వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా ఈ యాగంలో పాలు పంచుకోవాలి అనుకుంటే, మీరు కూడా యాగం చేయించుకోవాలి అనుకుంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా రావచ్చు. లేదు కుదరలేదు అన్నప్పుడు మీరు ఫోన్లో సంప్రదించి కూడా వివరాలు తెలుసుకుని యాగంలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.